నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ పొలిటికల్గా మారబోతుందా అన్న చర్చకైతే మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేలాగా అబ్జిబ్ దీప్కి అయితే మాత్రం లేదు మేమైతే మాత్రం ఒక ఒత్తిడి తెచ్చే వ్యవస్థలాగే పోరాడుతాం తప్ప రాజకీయంగా పార్టీ పెట్టే ఉద్దేశం లేదని ఆయన మొత్తానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై సార్ అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు? దీప్కి అయితే మాత్రం చాలా స్పష్టంగా ఒత్తిడి తెచ్చేలా వ్యవస్థలాగా పనిచేస్తాం, మొత్తం విద్యా వ్యవస్థ మీద ఏమేమి సమస్యలు ఉన్నాయో దానిపైన మాత్రం పోరాటాలు కొనసాగుతాయని కూడా దీప్కే చెప్పిన మాటల్ని ఎట్లా చూస్తారు? ముందు అసలు దీపికేకు క్లారిటీ లేదు. నేనేమంటానంటే దీపికే రాజీనామా చేశాడు ఆయన. ఎవరు ప్రధానం? ధర్మేంద్ర ప్రధాన్. అసలు నీటి వ్యవస్థని రద్దు చేయాలి కదా. నీటి వ్యవస్థ అనేది దుర్మార్గమైన వ్యవస్థ. అది రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తున్న వ్యవస్థ. దేశంలో ఇలా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళడానికి ఇవాళ లేదా ఉత్తరాది వాళ్ళు దక్షిణాది సీట్లను దొబ్బేయడానికి వచ్చింది. అది ఉత్తరాది ఆధిపత్యాన్ని తీసుకురావడానికి, కేంద్రం ఆధిపత్యం రావడానికి, రాష్ట్రాల హక్కులను హరించడానికి ఇలా వచ్చిన వ్యవస్థ. దాన్ని రద్దు చేయాలని అడగాలి. కానీ ఆయన ధర్మేంద్ర ప్రధాన రాజ్యం చేస్తే అంతకంటే తుగ్గులగడ వచ్చిండు. ఏమి మరి ఏమి విధానం ఆయనకున్నట్టు? దీపికే వాళ్ళకు ఏమి విధానం ఉన్నది అన్నట్టు. ఇప్పుడు విద్యా విధానం ఉన్నదంటే ఇలా ఆర్ఎస్ఎస్ క్లియర్గా ఒక బ్రహ్మాండమైన కాషాయీకరణ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఇలా పూర్తిగా కాషాయీకరణ విద్యా విధానం తొలగించకుండా ఇలా ఎక్కడ మారుతుందండి? మార్పు ఎట్లా వస్తుంది? మార్పు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి విద్యా కాషాయీకరణం, విద్యా కార్పొరేటీకరణ రెండూ ప్రమాదకరం. సో వాటికి వ్యతిరేకంగా కొట్లాడతలేరు వాళ్ళు ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. లీకేజీలు ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీలో లీకేజీలు రాలేదా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో మన కాడ ఇక్కడ లీకేజ్ జరగలేదా? లీకేజ్ జరగంది ఎక్కడ? దేశంలో చాలా లీకేజీలు అయినాయి. సో లీకేజ్ సిస్టమ్ కాదు ప్రాబ్లం ఏంటంటే నీట్ పరీక్ష విధానమే తప్పు, క్లాట్ పరీక్ష విధానమే తప్పు, అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తప్పు. అది రద్దు కాకుండా దానికి వ్యతిరేకంగా కొట్లాడకుండా ఇవాళ మేము ఏదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం, గొప్పగా ఏదో సాధించడం అని చెప్పడము, అది ఒక రకంగా అస్పష్టత విధానము, అది ఒక రకంగా కాంగ్రెస్ కోసం చేసినట్టు కనపడుతుంది. సార్, ఉద్యమ చేసిన సిజేపీ రాజకీయ వేదిక అయితే ఒక కొత్త తరాన్ని, కొత్త రాజకీయాన్ని చూపించవచ్చు అని చాలామంది మాట్లాడుకున్నారు. నిజంగా మారితే బాగుంటే కొంతమంది లేదు ఉద్యమ సంస్థలాగానే ఉండాలని కూడా కొంతమంది కోరుకున్నారు. నిజంగా ఈ ప్రకటన విషయంలో ఒక్కసారిగా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు లేదు మేము రాజకీయాలు చేయము, రాజకీయ పార్టీ పెట్టబోమంటూ ఆయన చేసిన వాక్యాలను ఎట్లా చూస్తారు? ఇవాళ ఖచ్చితంగా వ్యవస్థ మార్చాలంటే రాజకీయాలే శరణ్యము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన దీపికే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు కాదు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. అంటే అర్థమైంది, ఈ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనే మన ఆయుధాన్ని మన చేతిలోకి తీసుకోకుండా ఈ వ్యవస్థను మార్చలేమన్నాడు అంబేద్కర్. అది విద్యా వ్యవస్థ కావచ్చు, అది వైద్య వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే రాజకీయ అధికారంతోనే మారుతుందని చెప్పాడు. మరి అది తీసుకోకుండా మేము మాకు ఉద్యమాలు చేస్తామంటే ప్యాకేజ్ తీసుకున్నట్టే లెక్క. మీరు ప్యాకేజ్ కోసమే పని చేస్తున్నట్టు లెక్క. అంటే మీరు ప్యాకేజ్ చేయడానిక ఇవాళ ప్యాకేజ్ కోసమా మీ ఉద్యమం? ఇవాళ ప్యాకేజ్ స్టార్స్ చేసే ఉద్యమాలు పర్మనెంట్ ఉద్యమాలు కాదు అవి. వాటి వల్ల మార్పు తాత్కాలికమే. మార్పు పర్మనెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా వ్యవస్థను మార్చాలి. వ్యవస్థను మార్చడానికి రాజకీయ అధికారం అనే ఆయుధాన్ని వాడాలి. రాజకీయమైన ఆయుధాన్ని మేము జోలికి పోము, మేము కేవలము ఉద్యమాలు చేస్తామంటే మా మందకృష్ణ 30 ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నాడు. ఆ పార్టీకి ఓటేయమంటాడు, ఈ పార్టీకి ఓటేయమంటాడు, ఆ పార్టీకి ఓటేయమంటాడు. ఏమైనా మారిందా? మా బతుకులు ఏమైనా మారినాయా? ఇది కూడా కంతే అవుతుంది. ఏమైనా కూడా ఖచ్చితంగా నేను అంటున్న ఈ సందర్భంగా, మీరు నిజమైన అంబేద్కర్ వారసులు అయితే ఖచ్చితంగా రాజకీయ అధికారం అనే మాస్టర్ కీని చేతపట్టుకోవాలి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వచ్చిందండి? ఉద్యమం చేసి పార్టీ రూపంలో వచ్చింది. ఇలా అద్భుతంగా మార్పు తీసుకొచ్చింది ఢిల్లీలో. దేశంలో పంజాబ్లో చాలా మార్పులు తీసుకురాగలిగింది. మీరెందుకు తీసుకురారు? మీరెందుకు అధికారంలోకి రారు? యువత 67% దేశంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయాలకు వైపు రావాల్సిందే. రాకపోతే అది ప్యాకేజ్ స్టార్ ఉద్యమంగా నేను భావిస్తాను. సార్, ప్రతిపక్షాలు కూడా చేయని ఉద్యమం సిజేపీ చేసింది. అలాగే అబ్జిత్ దీప్కే సారథ్యంలో ఇదంతా జరిగింది. కానీ మీరేమో ప్యాకేజ్ స్టార్ అంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేను ఏమంటున్నానంటే ప్యాకేజ్ కాకపోతే పొలిటికల్ పవర్ వైపు రామంటున్నా. నిజంగానే ఈ ఉద్యమాన్ని కాస్త అటువైపు తీసుకోమంటున్నా. లేదు మేము పాలిటిక్స్ రామంటే యువతరం ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండాలి యువతరం? ఇంత పెద్ద యువతరము ఇవాళ రాజకీయ అధికారం వైపు కాకుండా దొంగలు, దుర్మార్గులు, ద్రోహులు ఇలా ముసలోళ్ళు అంతా కూడా రాజ్యాలు వెళ్తున్నారు.
మరి ఇంకెప్పుడు వస్తామండి నాకు అర్థం కాలేదు. యువతరానికి రాజకీయ అధికారం వస్తేనే కదా మార్పు వచ్చేది. మార్పు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి మొదలవుతుంది? మార్పు కేవలం ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుందా? కాదు కదా. ఖచ్చితంగా రాజకీయ అధికారం వైపు పోకపోతే మీ ఉద్యమాన్ని మేము శంకించాల్సి వస్తుంది. మీ ఉద్యమం వెనుక ప్యాకేజ్ స్టార్స్ ఉన్నారని మేము శంకించాల్సి వస్తుంది. ఇవాళ నాలాంటి వాడు నేను ఉద్యమం చేసుకుంటూ కూర్చోపోయినా, ఉస్మానియా ప్రొఫెసర్ ఉండకపోయినా 12 ఏళ్ళ ఉద్యమం రాజీనామా చేసి రాజకీయాలకు ఎందుకు పోయినండి? అంబేద్కర్ కోరుకున్నాడు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. అందుకే ఆ మాస్టర్ కీ పట్టుకోవడానికి ఇక రాజకీయాలకు పోయినాం. మీరు మీరు ఎందుకు పోరండి? మీరు యువత మీకు ఏమైనా ఉద్యోగం ఉందా? ఇంకా దీప్కి ఏమైనా ప్రొఫెసరా లేకపోతే ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? మరి అటువంటిప్పుడు ఎందుకు రాజకీయాలకు రారండి? ఖచ్చితంగా రావాల్సిందే. రాజకీయాలకు రాకుండా ఉద్యమాలు చేస్తానంటే మాత్రం దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ప్యాకేజ్ ఉన్నదన్నట్టుగా మనం భావించాలి. ఉద్యమకారులను ఉద్యమ సంస్థలను ప్రజలు అలాగే చూస్తారు తప్ప రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులుగా ఓటు ప్రకారం అయితే మాత్రం వాళ్ళు చూడరనే ఒక చర్చ ఉంది. దానికి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఉద్యమకారులు ఉద్యమ లక్ష్యాలు వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉద్యమకారునిగానే పర్మనెంట్గా ఉంటా అని చెప్పేసి మందకృష్ణ మాట్లాడుతున్నాడు. ఓకే, మరి ఎంఎస్పీ ఎందుకు పెట్టాడు? ఎంఎస్పీ ఎందుకు పెట్టాలి? పెట్టదు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు క్లారిటీగా చెప్పిన ఆయన దీప్కే, మేము ఉద్యమకారులుగానే ఉంటాం, రాజకీయాల వైపు రామంటే మీరు అంబేద్కర్ను కేవలము బొమ్మ పెట్టుకోకండి దయచేసి. మీరు ఉద్యమకారులు అంటే గాంధీ బొమ్మే పెట్టుకోండి. ఆయన ఎందుకంటే రాజకీయాలు చేయలే, ఆయన ప్రధానమంత్రి కాలే, ముఖ్యమంత్రి కాలే. సో మీరు గాంధీ బొమ్మ పెట్టుకోండి, అంబేద్కర్ బొమ్మ పెట్టుకోకండి. ఉద్యమకారులుగా ఉండాలి. అంబేద్కర్ ఉద్యమకారులుగా ఉంచమని చెప్పలే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నప్పుడు ఎవరైనా సరే మేము అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటోళ్ళు ఊరికే రిజర్వేషన్లకే పరిమితం చేసి, కులానికే పరిమితం చేసి, లేదా రైతులకే పరిమితం చేసే ఉద్యమాలు నిజమైన అంబేద్కర్ ఉద్యమాలు కాదు. నిజమైన అంబేద్కర్ ఉద్యమాలు అయితే రాజకీయ అధికారం అయిపోయే ఉద్యమాలే నిజమైన అంబేద్కర్ ఉద్యమాలు. సో ఇవాళ దీప్కే నిజమైన అంబేద్కర్ వాదా, నకిలీ అంబేద్కర్ వాదా, లేదా గాంధీవాదా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను అంటున్నా, ఆయన ఇవాళ నీటు వ్యవస్థను పరీక్షా విధానాన్ని రద్దు కాకుండా ఆయన ధర్మేంద్ర ప్రధాని రాజీనామా కోరుకోవడం అంటేనే ఇలా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా కొట్లాడినట్టుగానే ఉంది. అదే మన రాహుల్ గాంధీ వచ్చి అదే వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడినట్టుగా ఉంది. ఆ వాళ్ళ ప్రయోజనాల కోసం ఎందుకు మీరు పోరాటం చేయాలి? ఇలా కాంగ్రెస్ ఏమైనా దేశానికి ఉద్ధరించిందా? దేశాన్ని ఏమైనా మార్చిందా? ఏమైనా మార్పు తీసుకురాగలిగిందా? మరి అటువంటిప్పుడు మీరు కదా మార్పు తీసుకురావాల్సింది, యువతరం కదా. మీరే రాజకీయాలు మేము వద్దు, అవసరం లేదు అంటే మరి రాహుల్ గాంధీ వచ్చి ప్రధానమంత్రి వచ్చి దేశ రాజకీయాలు మార్చడా ఏంది? దేశ వ్యవస్థ మార్చడా ఏంది? ఏం వాళ్ళు ఇంతవరకు కాంగ్రెస్ మార్చిందా ఏంది? కాబట్టి ఖచ్చితంగా ఊరికే మేము ఉద్యమాలే చేస్తాము, ఉద్యమాలకి పరిమితం అవుతామంటే ఆయన ఇష్టం, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ అంబేద్కర్ ఫోటో పెట్టుకోవద్దంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా రాజకీయ అధికారం వైపు పోవాలి. మీరు ఖచ్చితంగా పట్టుకునేదేమో అంబేద్కర్ ఫోటో, చేస్తానేదేమో గాంధీ ఉద్యమాలు. గాంధీ స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాడు, రాజకీయాలకు రానున్నాడు. మరి మీరు కూడా అట్లే ఉండండి, గాంధీ ఫోటో పెట్టుకోండి. సో ఉద్యమాలకే పరిమితం కాండి. గాంధీ వ్యవస్థను మార్చలేదు. గాంధీని వ్యవస్థను ఏదైతే ఉంచాడు, కుల వ్యవస్థ అట్లే ఉండాలన్నాడు, వర్ణ వ్యవస్థ అట్లే ఉండాలన్నాడు, సంపన్నుడిగా ఉండాలన్నాడు, సామాన్యుడిగా ఉండాలన్నాడు, యజమానిని అడుక్కోవాలన్నాడు. అది చేయాలా అయింది మీరు? మరి అట్లా దానికి మరి గాంధీ ఫోటో పెట్టుకుని ఉద్యమం చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అంబేద్కర్ ఫోటోలు ఎందుకు పెడతారు మీరు? అంబేద్కర్ ఫోటోలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ అధికారం వైపు పోవాలి. పోకపోతే మీరు అంబేద్కర్ ఫోటోలు పెట్టుకోవద్దంటున్నా. కరెక్ట్గా సమాజాన్ని మార్చాలనే కోరిక మీకు ఉంటే కేవలం ఉద్యమాల ద్వారా మాత్రమే సమాజం మారదు. అట్లాంటి అంబేద్కర్ ఎంపీకి ఎందుకు పోటీ చేస్తాడు? అంబేద్కర్ రాజకీయ పార్టీ ఎందుకు పెడతాడు? 3 రాజకీయ పార్టీలు పెట్టండి అంబేద్కర్. పోటీ చేసిండు, ఎందుకు పోటీ చేయాలి అంబేద్కర్? సో కాబట్టి ఇవాళ రాజకీయ అధికారం అనే మాస్టర్ కీ అనేది రాకుండా ఇవాళ దళితులకు విముక్తి కానీ, యువతకు విముక్తి కానీ, పీడిత ప్రజలకు విముక్తి కానీ జరగదు. ఆ దిశగా అడుగులు వేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు. మీరు అంబేద్కర్ వాదులు అయితే, నిజమైన అంబేద్కర్ వాదులు అయితే మీరు రాజకీయ అధికారం వైపు పోయే ఉద్యమాన్ని చేయండి. లేదా ఉద్యమకారులుగా ఉండాలంటే మీరు గాంధీ వారసులుగా ఉండండి, గాంధీ ఫోటోలు పెట్టుకొని ఉండండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా ఉద్యమాలు చేయాలంటే చేసుకోండి, కానీ అంబేద్కర్ ఫోటో వాడద్దు. అంబేద్కర్ ఫోటో వాడాలంటే మాత్రం తప్పకుండా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నట్టుగా రాజకీయ వ్యవస్థ ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపించేది రాజకీయ శక్తి మాత్రమే, ఉద్యమాలు కాదు. ఒకవేళ ఉద్యమాలే చేయాలనుకుంటే మాత్రం గాంధీ ఫోటో పెట్టుకోండి. ఎందుకంటే అభిజిత్ దీప్కి అయితే మాత్రం ఆయన మాటలో విధానం కనుక చూస్తే మాత్రం ఇది ఒక ప్యాకేజ్ స్టార్ లాగా కనిపిస్తుంది, ఏదో ప్యాకేజ్ తీసుకొని చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి నీట్ వ్యవస్థనే రద్దు చేయాలనే ఒక డిమాండ్ చేసే బదులు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టే జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇంకొక మంత్రి వచ్చాడు. కానీ ఈ వ్యవస్థ అనేది చాలా ఏకీకృతంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. ముందు దీనిపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చుకోండి, ఉద్యమాలా లేకపోతే గాంధీ బొమ్మ పెట్టుకోండి. లేదు తప్పకుండా మేము రాజకీయ వ్యవస్థగా ఆలోచన చేస్తామంటే మాత్రం
అంబేద్కర్ ఫోటో వాడుకోవాలని కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అయితే మాత్రం చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏమన్నా ఈ యొక్క ఆలోచనలు ఏమైనా మారుతాయా, కాక్రోచ్ జనతా పార్టీ ఏమైనా ఇంకా పునరాలోచన పడుతుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.